నమస్కారం. ఈరోజు మన రెసిపీ అండి నువ్వులు పల్లీలు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని హీట్ ఎక్కగానే ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అయితే ఒక పావు కప్పు నువ్వులు వేసుకున్నాను చిన్న కప్పుతో. అవి కూడా వేగిన తర్వాత జీలకర్ర అయితే ఒక టీ స్పూన్ వరకు వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాం. మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఎండుమిరపకాయలు ఒక 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. అవన్నీ ఇందులో వేసి ఎర్రగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతలోపు టమాటోలు ఒక 6-7 టమాటోలు, అంటే హాఫ్ కేజీ కంటే తక్కువ తీసుకొని వాటిని కూడా కడిగేసి శుభ్రంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటాలు అనేవి పులుపు చాలా తక్కువగా ఉన్నాయి, తియ్యగా ఉన్నాయి. కాబట్టి ఇందులోకి నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నారలు లేకుండా తీసి కడిగి పెట్టేసుకున్నాను. ఒక గుప్పెడు కరివేపాకు కూడా ఇందులోకి వేసుకుందాము. టమాటాలతో పాటు ఇది కూడా ఉడుకుతుంది కదా, ఆరోగ్యం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇందులోకి అయితే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని మరోసారి కలిపేసుకొని టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. ఇంకా ఇందులోకి అయితే ఎల్లిపాయ అండి ఒక సగం గడ్డ ఒలిసి పెట్టేసుకున్నాను. అవి పచ్చివే వేయాలి, ఉడకనివ్వకూడదు. ఇప్పుడు ఇందులోకి చింతపండు కూడా కడిగి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో చేర్చి మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఈలోపు చింతపండు కూడా టమాటాల్లో ఉడికి పులుపు అనేది బాగా దిగుతుంది కదా. ఇలా కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇంకో 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి టమాటా గుజ్జులాగా తయారైంది కదా. ఇందులో అయితే ఉప్పు వేయలేదు, నేను మిక్సీ వేసేటప్పుడు వేస్తాను. ఇందులోనే వేస్తే కనుక నీళ్ళు ఎక్కువ ఊరి చాలాసేపు ఉడుకుతుందన్నమాట. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే వేయించుకున్న నువ్వులు జీలకర్ర ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి ఎల్లిపాయలు కూడా ఇందులో వేసాను. తగినంత ఉప్పు వేసుకుందాం, సరిపోకపోతే మళ్ళీ సరిచూసి వేసుకోవచ్చు. నువ్వులు పల్లీలు కూడా ఇందులో వేసేసుకొని మెత్తగా మిక్సీ అయిన తర్వాత టమాటోలు వేసి ఒక్కసారి ఇలా తిప్పేసుకోవాలి. మరి పేస్ట్ లాగా అయితే బాగోదు, టేస్ట్ అనేది ఉండదు టమాటా పచ్చడి. ఇంకా దీనికోసం అయితే తాలింపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసి దీనికి జీలకర్ర ఆవాలు ఒక 2-3 ఎండుమిర్చి వేసాను. ఇందులోకి మినపప్పు శనగపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ అవి పళ్ళ కిందకి వస్తే మరి తినేటప్పుడు కొందరికి నచ్చదు కదా, అందుకని నేను వేయట్లేదు. ఇంకా అంతే. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవటమే. ఈ పచ్చడి అయితే చపాతీ, దోశ, ఇడ్లీ, అన్నం, వేడివేడి అన్నం ఎందులోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా అంతేనండి, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం. పచ్చడి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా వేరే కూర అయితే ఏమీ అవసరం లేదు, పచ్చడితోనే తినేయచ్చు, అంత బాగుంటుంది నువ్వులు వేసి చేస్తే కనుక టమాటో చట్నీ అనేది. థ్యాంక్ యూ.